స్ట్రెచ్ మార్క్స్ ప్రెగ్నెన్సీలో తప్పవు. కానీ ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ తో పాటుగా చిన్న చిన్న పొక్కులు కూడా రావచ్చు. ఇవి విపరీతమైన దురద పుట్టిస్తాయి. కేవలం బయటకు కనిపించేందుకు మాత్రమే కాదు, లోపల పెరిగే బిడ్డకు కూడా ఒక్కోసారి ఈ స్కిన్ సమస్య ప్రమాదం కావచ్చు. ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ అనేవి సాధారణం. బేబీ గర్భంలో పెరుగుతున్న కొద్దీ స్కిన్ స్ట్రెచ్ కావడం వల్ల మార్క్స్ ఏర్పడతాయి. చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే వారిలో ఇవి కాస్తంత తక్కువగా ఉండొచ్చు. వీటితో పాటు ప్రెగ్నెన్సీలో చర్మాన్ని ఇబ్బంది పెట్టే మరో సమస్య దురద కలిగించే పొక్కులు. ఇవి స్ట్రెచ్ మార్క్స్ మీద ఇతర భాగాల్లో ముఖ్యంగా పొట్ట మీద వస్తుండడం చూస్తాం. స్ట్రెచ్ మార్క్స్ అయిన దగ్గరల్లా ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ ఈ స్కిన్లో వచ్చిన చేంజెస్ వల్ల ఎక్కువ దురద అనిపిస్తుంది. చాలా డ్రైగా తయారవుతుంది అక్కడ స్కిన్. మనం తెలుసో తెలియక అది గోకినప్పుడు కానీ లేకపోతే సరిగ్గా మాయిశ్చరైజ్ చేయనప్పుడు కానీ చిన్న చిన్నగా రెడ్గా ర్యాషెస్ అన్ని మొదలవుతాయి అక్కడ. ఇది ఇంకా కోతిపుండు బ్రహ్మరాక్షస్ అని మనం ఈ ర్యాష్ వచ్చిన దానివల్ల ఇంకా గోకి దాన్ని సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా చేస్తాం ఒకసారి. సో దీనికి అంతా చాలా సింపుల్ ట్రీట్మెంట్. దీన్ని పప్పు అని కూడా అంటారు వీటిని. పాలిఎరిథమాటస్ ఎరప్షన్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అంటారు వీటిని. సో ఇవి జనరల్గా పొట్ట మీద కానీ ఎక్కడెక్కడైతే స్ట్రెచ్ అవుతుందో, ఒక్కొక్కసారి తొడలు స్ట్రెచ్ అయినప్పుడు, ఒక్కొక్కసారి వెనక భాగం స్ట్రెచ్ అయినప్పుడు, ఇక్కడంతా కూడా ఎక్కడెక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ వస్తాయో, ఎక్కడెక్కడైతే బాగా స్కిన్ డ్రైగా ఉంటుందో అక్కడంతా కూడా కనిపిస్తాయి ఇవి. స్ట్రెచ్ మార్క్స్ తో పాటు వచ్చే ఈ పొక్కులు కేవలం పొట్ట మీదనే కాదు, ఎక్కడెక్కడైతే స్కిన్ సాగుతుందో, ఉదాహరణకు తొడలు, చేతుల మీద కూడా కనిపిస్తాయి. వీటి వల్ల అసౌకర్యంగా ఉంటే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి. సాధారణంగా టాపికల్ క్రీమ్స్ అలాగే ఇతర మెడికేషన్స్ తో సమస్య తీవ్రతని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో ప్రత్యేక కారణాల వల్ల ర్యాష్ వస్తుంది. చాలా సింపుల్ ట్రీట్మెంట్ దీనికి. ఇమ్మీడియట్గా దురద తగ్గడానికి యాంటీహిస్టమిన్స్ ఇవ్వడము, బాగా ఎర్రబడితే స్టీరాయిడ్ క్రీమ్ వాడడము, చక్కగా స్కిన్ని చర్మాన్ని చక్కగా రోజుకు 3-4 సార్లు మాయిశ్చరైజర్ వాడడము, మాయిశ్చరైజ్ చేయడము, ఇవన్నీ కూడా మనం క్రమబద్ధంగా రోజుకు 2 సార్లు 3 సార్లు వాడితే కనుక ఈ కండిషన్ సప్రెస్ అవుతుంది. వేరే రకాల ఇచ్చింగ్ కూడా వస్తుంది ప్రెగ్నెన్సీలో. ఆబ్స్టెట్రిక్ కోలిస్టేసిస్ అంటారు, ఆర్ ఇంట్రాహెపాటిక్ కోలిస్టేసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఐసీపీ అంటారు. దానికి దీనికి ముఖ్యంగా తేడా ఏంటంటే, ఐసీపీ ముందు అరికాళ్ళలో, అరిచేతుల్లో, పామ్స్ అండ్ సోల్స్లో మొదలవుతుంది. దీనిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల కానీ, పొట్టలో ప్రెషర్ వల్ల కానీ, మన లివర్లో అవ్వాల్సిన కరెక్ట్ మెటబాలిజం జరక్క పిగ్మెంట్స్ అన్నీ బ్లడ్లోకి వచ్చేస్తాయి. ఇలాంటి వాళ్ళకి యూరిన్ కూడా, మోషన్ కూడా చాలా పేల్ కలర్ వైట్గా అయిపోతుంది ఇది. అండ్ వీళ్ళకి మొదట ఇందులో ఇచ్చింగ్ మొదలయ్యి మొత్తం తర్వాత శరీరం అంతా కూడా ఇచ్చింగ్ పాకుతుంది. ఈ పప్పు కానీ పెప్ కానీ అనుకున్నాము, దీనివల్ల తల్లికి ఇబ్బందే తప్ప బేబీ మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కానీ ఈ కోలిస్టేసిస్ వల్ల బేబీ మీద కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఉన్న వాళ్ళకి బేబీ గ్రోత్ తగ్గిపోతుంది, బేబీని ఇరిటేట్ చేసి బేబీని మోషన్ పాస్ చేస్తుంది లోపల. సో ఒక్కొక్కసారి వీళ్ళకి 40 వీక్స్ పూర్తిగా నిండక ముందే కూడా మనము లేబర్ ఇండ్యూస్ చేసి డెలివరీ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా పలు రకాల సాధారణ స్కిన్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంది. స్కేబీస్, ఎగ్జిమా లాంటివి. సమస్య తీవ్రత, దాని గుణం ఆధారంగా డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవడం తప్పనిసరి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హెల్తీ ప్రెగ్నెన్సీ టిప్ మీకోసం. విమెన్ అంతా కూడా ప్రెగ్నెన్సీలో ఈ బ్యాలెన్స్ చేంజ్ అవడం వలన యాక్టివ్గా ఉండడం, చెప్పులు సైజు మారినప్పుడు కొత్త చెప్పులు కొనుక్కోవడం, కొంచెం పరధ్యానంగా ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని జాగ్రత్తగా మెల్లగా నడవడం అలవాటు చేసుకుంటే మంచిది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ప్రెగ్నెన్సీలో జరిగే యాక్సిడెంటల్ ఫాల్స్ అంటే పొరపాటున క్రింద పడిపోవడం వల్ల కడుపులో బిడ్డకి సాధారణంగా ఎలాంటి సమస్య రాదు. ఎందుకంటే గర్భస్థ శిశువుని రక్షించే విధంగా పలు లేయర్స్ రక్షణ కవచంలా ఉంటుంది కాబట్టి. ఇక పడిన తర్వాత ఆయా స్త్రీలలో కలిగే లక్షణాలను బట్టి వైద్య సహాయం అవసరం పడవచ్చు. పడిన తర్వాత రక్తస్రావం అవుతున్నా, నీరు బ్రేక్ అయినా, విపరీతమైన నొప్పి ఉన్నా కూడా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇది ఒక్కోసారి బిడ్డ ప్రాణానికే ముప్పు కాగలదు. ప్రెగ్నెన్సీ 7వ నెలలో రెగ్యులర్ వైద్య పరీక్షలలో భాగంగా రక్తపోటు, మూత్రంలో షుగర్ అలాగే
ప్రోటీన్ పరీక్ష ఫీటల్ గ్రోత్ ని చెక్ చేసేందుకు ఫండల్ హైట్, అలాగే ఫిజికల్ గా ఫీటల్ ఎదుగుదల, పాదాల్లో చేతుల్లో వాపులు, వారికోస్ వెయిన్స్ సమస్య ఉందా లేదా అని ఇలా పలు రకాలుగా గైనిక్స్ చెక్ చేస్తారు. ఇదే సమయానికి ఎనీమియా పరీక్ష కూడా చేస్తారు. వీటితో పాటు ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏవైనా ప్రత్యేక ఇబ్బందులు ఉంటే వాటిని కూడా వైద్యులతో డిస్కస్ చేయాలి. ప్రెగ్నెన్సీలో సాధారణంగా వచ్చే బ్యాక్ పెయిన్ ని అధిగమించేందుకు కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాలి. పెరుగుతున్న ఫీటల్ వెయిట్ కారణంగా నడుముపై అధికంగా ప్రెషర్ పడుతుంది కాబట్టి కూర్చునే, నిల్చునేటప్పుడు సరి అయిన పోస్చర్ పాటించాలి. అలాగే కొద్దిపాటి వ్యాయామం చేయడం వల్ల కూడా కొంత లాభం ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ పైన దురద కలిగించే పొక్కులు కూడా ప్రెగ్నెన్సీలో సాధారణమే. ఇవి కూడా ప్రెగ్నెన్సీలో జరిగే వివిధ మార్పుల కారణంగా వస్తాయి. కాకపోతే ఒక్కోసారి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ తరహా ర్యాష్ మరింత ఇబ్బంది పెడుతూ కడుపులో బేబీకి కూడా హాని చేయవచ్చు. అందుకే సమస్య తీవ్రతని తెలుసుకుని వైద్య సహాయం తీసుకోవడం మంచిది.